ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం అంతా కూడా అసలు వీడియోస్ ఏమయ్యాయి, బాక్స్ ఆఫీస్ ఎక్కడ, న్యూస్ ఎక్కడ, రీసెంట్ గా కొన్ని ఫిలిమ్స్ యొక్క రివ్యూస్ ఎక్కడ అని ఒకటే అడుగుతున్నారు. కొద్దిగా లైఫ్ లో ఇంపార్టెంట్ పని మీద కొద్దిగా బిజీగా ఉండడం వల్ల రీసెంట్ టైమ్స్ లోని వీడియోస్ ఎక్కువ చేయలేకపోయాను. బట్ అంటే దురంధర్ ఫిలిం చూసా, రివ్యూ చేద్దాం అనుకున్నా. బట్ తెలుగులో చాలా మంది ఆ సినిమా గురించి పెద్దగా కేర్ చేయరేమో అని చెప్పి నేను ఇగ్నోర్ చేశాను రివ్యూని. బట్ తర్వాత సినిమా ఆ రేంజ్ లో ట్రెండ్ అయింది. దాంతోపాటు అవతార్ 3కి మాత్రం ఫస్ట్ డే చూడగానే ఎట్టి పరిస్థితుల్లో రివ్యూ షేర్ చేసేయాలని చెప్పి అక్కడే ఇచ్చేసాను. ఇక అనకొండ సినిమాని ఫస్ట్ డే చూడలేకపోయాను, కొన్ని రోజుల తర్వాత చూసా. ఇక టైం అయిపోయింది కదా, ఇక రివ్యూ ఎందుకు లేని ఆపేసా. బట్ బాక్స్ ఆఫీస్ మాత్రం చాలా డిలే అయింది. ఇక బాక్స్ ఆఫీస్ విషయంలోని ముందుగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దురంధర్ ఫిల్మ్ గురించి మాట్లాడుకుందాం. అసలు దురంధర్ డే 1 చూసిన తర్వాత పర్సనల్లీ నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే సినిమాలో డ్రామా బాగా బిల్డ్ అయింది. ఈవెన్ ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత పార్ట్ 2 గురించి, అంటే ఆ క్లైమాక్స్ క్రెడిట్స్ చూసిన తర్వాత ఆ పార్ట్ 2 ఎప్పుడు చూద్దామా అనే ఒక ఆసక్తి బాగా హెవీగా జనరేట్ అయింది. ఫిల్మ్ లో డ్రామా గానీ, పర్ఫార్మెన్సెస్ గానీ, ఒక స్పై ఫిల్మ్ చూస్తున్న వైబ్ కన్నా మార్టిన్ స్కోర్సెసీ లాంటి డైరెక్టర్ తీసే ఒక గ్యాంగ్స్టర్ ఎపిక్ ఉంటుంది కదా 3 hours దాటి, అంతెందుకు అనురాగ్ కశ్యప్ గారు తీసిన గ్యాంగ్స్ ఆఫ్ వసీపర్ కొద్దిగా ఆ వైబ్స్ కూడా వస్తాయి అనమాట. సో కంప్లీట్లీ టైప్ ఆఫ్ 3 hours దాటి 3 hours 30 minutes డ్యూరేషన్ ఉన్న ఒక బిగ్ గ్యాంగ్స్టర్ ఎపిక్ లాంటి డ్రామా ఇండియన్స్ చూస్తారా అంటే కష్టమేమో. రెగ్యులర్ ఆడియన్స్ కి అండ్ ఫ్యామిలీస్ కి ఏ రేటెడ్ కాబట్టి గర్ల్స్ కిడ్స్ కూడా రాలేరేమో. ఆ రేంజ్ బాక్స్ ఆఫీస్ నేనైతే లిటరల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక యానిమల్ సినిమా ఆ రేంజ్ లో పర్ఫార్మ్ చేసిందంటే కంప్లీట్ గా ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్ యానిమల్ అనేది. సో హీరోయిజం కి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. బట్ దురంధర్ అనేది అలా కాదు. హీరో క్యారెక్టర్ కంప్లీట్లీ సైడ్ అయిపోతాడు. కంప్లీట్ గా అదర్ క్యారెక్టర్స్ డామినేట్ చేసేలాంటి డ్రామా పొటెన్షియల్ గానీ, క్యారెక్టర్ స్కోప్ గానీ, కంప్లీట్ గా హాలీవుడ్ గ్యాంగ్స్టర్ క్లాసిక్స్ లాగా యాక్టింగ్ కి గానీ, డ్రామాకి గానీ, క్యారెక్టర్స్ కి స్కోప్ ఉండేలాంటి ఫిల్మ్ కూడా హిందీ ఆడియన్స్ ఈ రేంజ్ లో సపోర్ట్ చేశారు. గైస్, కేవలం హిందీ లాంగ్వేజ్ లోనే 1000 crores కలెక్ట్ చేయొచ్చు అని చెప్పి పఠాన్ సినిమా, జవాన్ సినిమా, ఈవెన్ పుష్ప 2 కూడా ప్రూవ్ చేసింది. ఇప్పుడు దురంధర్ కూడా ప్రూవ్ చేసింది. అది కూడా కేవలం 1000 crores కాదు, 1200 crores కూడా కలెక్ట్ చేయొచ్చు. ఇంకా 1300 crore కి కూడా టచ్ చేసే పొటెన్షియల్ కనిపిస్తుంది దురంధర్, డబ్బింగ్ అవసరం లేకుండా. సో హిందీలో అయితే ఇంద్ర స్ట్రీట్ పక్క పార్ట్ 1 తోటి ఇంద్ర స్ట్రీట్ కొడుతుందని నేను అనుకోలేదు. బట్ హిందీ ఫిల్మ్స్ పరంగా స్త్రీ 2ని, జవాన్ని అన్నింటినీ దాటి పడేసింది అనమాట. హిందీ ఫిల్మ్స్ లో ఆల్రెడీ ఇంద్ర స్ట్రీట్, ఇక పుష్ప 2 రికార్డ్ ని కూడా ఈ దురంధర్ దాటేస్తుంది. ఇక పార్ట్ 2 మరి ఏ రేంజ్ రికార్డ్స్ ని పెట్టబోతుంది అనేది చూడాలి. దాని తర్వాత రామాయణ సినిమా రిలీజ్ అవబోతుంది. అది కూడా పక్కగా ఇంద్ర స్ట్రీట్ మెటీరియలే అనే టైప్ ఆఫ్ వైబ్ వస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఏ రేటెడే, కంప్లీట్ పొటెన్షియల్ కాదు. ఒక ఏ రేటెడ్ ఫిల్మ్ కి 3 crore ఫుట్ ఫాల్స్ రావడం అనేది చాలా పెద్ద సెన్సేషన్ అని చెప్పుకోవాలి. సో మొత్తానికి బాలీవుడ్ లో చాలా గ్యాప్ తర్వాత ఎస్ఆర్కే, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కాకుండా ఒక హీరో ఇంద్ర స్ట్రీట్ నాన్ సీక్వెల్ తో కొట్టడం. అవును, స్త్రీ 2 కూడా ఎలానో సీక్వెలే. ఇక పుష్ప 2, బాహుబలి 2 ఇవి కూడా సీక్వెల్సే. ఈవెన్ కేజీఎఫ్ 2 కూడా ఆ టైంలో సీక్వెలే. ఎప్పుడైతే ఇండస్ట్రీ టార్గెట్ అనేది ఆ రేంజ్ లో కంటెంట్ ఫిల్మ్స్ సెట్ చేస్తాయో, లైక్ ఆమిర్ ఖాన్ గారు ఒకప్పుడు సెట్ చేసినట్టు, అప్పుడు ప్రతి ఒక్కరు కూడా కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ మీద, కంటెంట్ తో బిగ్ స్కేల్ ఫిల్మ్స్ మీద తీయాలని చెప్పి ప్రయత్నిస్తారు తప్పించి ఈ హీరోయిజం, మసాలా, ఎలివేషన్స్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం తక్కువ పెడతారు. సో అలా అయితే ఇండియన్ సినిమా ఎదగడానికి చాలా బాగుంటుంది. పోతే మొత్తానికి ఈ దురంధర్ బాక్స్ ఆఫీస్ గురించి, ఇండియన్ బాక్స్ ఆఫీస్ గురించి, హిందీ మార్కెట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మీకైతే క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు హాలీవుడ్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ టైం నేను హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో ఆపేసిన ఫిల్మ్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ప్రపంచవ్యాప్తంగా 206 millions ని కలెక్ట్ చేసింది. సో 200 millions దాటుతుందని చెప్పి ముందుగానే ప్రిడిక్ట్ చేసినట్టే ఆ సినిమా కలెక్షన్స్ వచ్చాయి. ఇక తర్వాత ప్రెడిటర్ బ్యాడ్ ల్యాండ్స్ మాత్రం కేవలం 188 millions దగ్గర మాత్రమే ఆగిపోయి బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ పెట్టింది. ఈవెన్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర లాసే. ఆ జానర్ అనేది కంప్లీట్ గా ఓటీటీ ప్రిఫరెన్స్ ఇచ్చే ఆడియన్స్ ఎక్కువ శాతం ఉంటారు. కమర్షియల్ ఆడియన్స్ కి, పాప్కార్న్ ఆడియన్స్ కి ఎంటర్టైన్ అవ్వరు. బట్ ప్రెడిటర్ బ్యాడ్ ల్యాండ్స్ అనేది కంప్లీట్ గా ఒక పాప్కార్న్ కమర్షియల్ బిగ్ స్కేల్ విఎఫ్ఎక్స్ ఫిల్మే, థియేటర్స్ లో చూడాలనుకునే టైప్ ఆఫ్ ఫిల్మే. కానీ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ బాగానే వచ్చింది క్రిటిక్స్ నుండి కానీ, ఆడియన్స్ నుండి కానీ. కానీ లాంగ్ రన్ లో కనీసం ఆ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రెడిటర్ 1 అనేది ఒక ఏ రేటెడ్ హారర్ ఫిల్మ్ అనమాట. సో ఆ కాన్సెప్ట్ ని, ఆ హారర్ కాన్సెప్ట్ ని ఇప్పుడు ఒక అడ్వెంచర్, పాప్కార్న్, కిడ్స్ కేటగిరీ, ఫ్యామిలీస్ కేటగిరీ లాగా డిస్నీ చేంజ్ చేయడం చాలా మందికి నచ్చలేదు. నేను ఫస్ట్ డే రివ్యూలో అప్పుడే చెప్పా కదా, చాలా మందికి ఈ ఆప్షన్ అనేది చాలా మందికి నచ్చలేదు. ఇక ఆ తర్వాత నవ్ యూ సీ మీ నవ్ యూ డోంట్, నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ చూశారు. చాలా వరకు గ్యాప్ తర్వాత వచ్చిన ఈ థర్డ్ పార్ట్ అనేది ప్రీవియస్ పార్ట్స్ లో చూపించిన కొన్ని ఇంపాక్ట్ఫుల్ సీన్స్ అయితే మాత్రం రూయిన్ చేసే లాంటి థర్డ్ పార్ట్ లో పెట్టారు అనగా నేను ఆగిపోయా. నాకు టైం లేదు, చూడడానికి ప్రయత్నిద్దాం అనుకున్నప్పటికీ వాళ్ళ రెస్పాన్స్ అలా ఉండడంతో నేనైతే ఆ సినిమా చూడలేదు. బట్ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 220 millions దగ్గరే ఆగిపోవడం అనేది షాకింగ్. ఎందుకంటే
పార్ట్ 1 అనేది 350 మిలియన్స్ దాటింది, పార్ట్ 2 330 మిలియన్స్ దాటింది. సో పార్ట్ 3 ఇంత టైం గ్యాప్ వల్ల మాత్రమే కాదు, సినిమా యొక్క రెస్పాన్స్ కూడా. ఒకప్పుడు నవ్ యూ సీ మీ 1 and 2 రెగ్యులర్ ఆడియన్స్ కి కానీ మొత్తం ఫిల్మ్ లవర్స్ కి కానీ వర్డ్ ఆఫ్ మౌత్ విపరీతంగా స్ప్రెడ్ అయ్యి ఆ రేంజ్ లో పర్ఫామ్ చేశాయి. బట్ థర్డ్ పార్ట్ కి ఆ రేంజ్ వర్డ్ ఆఫ్ మౌత్ రాలేదు. ఇన్ఫాక్ట్ మిక్స్డ్ రెస్పాన్స్ కూడా కొంతవరకు వచ్చింది. ఈవెన్ ఫ్యాన్స్ లో కూడా చాలా మంది సాటిస్ఫై కానట్టు కొన్ని విషయాలు అయితే వచ్చాయి. బట్ ఇంకా ఇంకొక సీక్వెల్ అయితే రాబోతుందని కూడా నేనైతే విన్నాను. ఇక ఆ తర్వాత వికెట్ 2, వికెట్ పార్ట్ 1 గ్లాడియేటర్ 2 లాంటి ఫిల్మ్ తోటి క్లాష్ లోని ఆ రేంజ్ లో పర్ఫామ్ చేసి డ్యూన్ పార్ట్ 2 ని కూడా ఆ ఇయర్ లో దాటేసి రేంజ్ పెట్టిన తర్వాత ఆ పార్ట్ 1 ఎండింగ్ క్లిఫ్ హ్యాంగర్ కి పార్ట్ 2 కి విపరీతమైన హైప్ జనరేట్ అయింది. బట్ ఎందుకైతే ఆ హైప్ జనరేట్ అయిందో, క్లిఫ్ హ్యాంగర్ లో చాలా మంది ఆడియన్స్ ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో పార్ట్ 2 లో అవి డిసప్పాయింట్ చేసి అని చెప్పి నేనైతే విన్నాను. రెస్పాన్స్ చాలా వరకు బ్యాడ్, మిక్స్డ్, నెగిటివ్ కూడా చాలా మంది చెప్తున్నారు అనమాట, డిసప్పాయింట్ అయినట్టు. కాబట్టి పార్ట్ 2 అనేది అంత బాగా పర్ఫామ్ చేయలేదు. ఈవెన్ ప్రమోషన్స్, మార్కెటింగ్ కూడా పార్ట్ 1 కి జరిగినట్టు వికెట్ 2 కి జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 520 మిలియన్స్ కలెక్ట్ చేయడం అనేది షాకింగ్ అనమాట వికెట్ కి. ఎందుకంటే పార్ట్ 1 దాదాపుగా 800 మిలియన్స్ దాటిన తర్వాత పార్ట్ 2 ఆ హైప్ కి 1 బిలియన్ టచ్ చేస్తుంది అనుకున్నప్పటికీ కేవలం 520 మిలియన్స్ దగ్గర బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. కానీ సీక్వెల్ పొటెన్షియల్ ని కంప్లీట్ గా మిస్యూజ్ చేసుకుంది. బట్ ఆ తర్వాత వచ్చిన జూటోపియా 2 మాత్రం సీక్వెల్ పొటెన్షియల్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంది. నెజా 2 ని కూడా దాటేసే పొటెన్షియల్ ఉందేమో అని చాలా మంది ప్రిడిక్ట్ చేశారు, ఎందుకంటే పార్ట్ 1 ఆ రేంజ్ లో పర్ఫామ్ చేసింది కాబట్టి. బట్ పార్ట్ 2 కూడా ఓపెనింగ్స్ విపరీతంగా ఓపెన్ చేసింది ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని, ముఖ్యంగా చైనాలోని. 5 days ఓపెనింగ్ వీకెండ్ 200 మిలియన్స్ దాటి కలెక్ట్ చేయడం అనేది ఒక సెన్సేషనల్ అని చెప్పాలి. ఎందుకంటే చైనాలోని హాలీవుడ్ ఫిల్మ్స్ ని, అమెరికన్ ఫిల్మ్స్ ని ట్రంప్ వచ్చిన తర్వాత నెగిటివ్ ఇంపాక్ట్ అండ్ కంప్లీట్ గా ఆ ఫిల్మ్స్ ని బాయ్కాట్ చేద్దామని ప్రిపేర్ అయ్యారు వాళ్ళు. బట్ ఈ జూటోపియా 2 అయితే మాత్రం ఆ ఓపెనింగ్ మాత్రమే కాదు, హాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డ్ ఎండ్ గేమ్ 630 మిలియన్స్ దగ్గర వరకు వచ్చేసి ఇప్పుడు 600 మిలియన్స్ ని కూడా క్రాస్ చేసింది. నిజంగా చైనాలోని హాలీవుడ్ మార్కెట్ ని లేపింది అనే రేంజ్ లో కనిపించినప్పటికీ అన్ని హాలీవుడ్ ఫిల్మ్స్ కి ఆ రేంజ్ ఛాన్స్ అయితే లేదు. కొన్ని ఫ్రాంచైజెస్ మాత్రమే చైనా వాళ్ళు కనెక్ట్ అవుతారు హాలీవుడ్ నుండి. లిటరల్లీ హాలీవుడ్ డెడ్ అనే రేంజ్ లోనే చైనాలోని కనిపిస్తుంది. ఎందుకంటే రిమైనింగ్ నాన్ సీక్వెల్ ఫిల్మ్స్, నార్మల్ ఫిల్మ్స్, ఈవెన్ ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ కూడా. బట్ ఇప్పుడు అప్కమింగ్ గా రాబోయే డూమ్స్ డేకి మంచి పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే ఫ్యాన్ సర్వీస్ ఇచ్చేలాంటి ఆ మెయిన్ క్యారెక్టర్స్ రిటర్న్ అవుతున్నాయి. ఎవెంజర్స్ అంటే ఒక బ్రాండ్ అండ్ ఎంసీయూ లాంగ్ ఎక్కువ 30-40 ఫిలిమ్స్ నుండి కంటిన్యూ అవుతున్న యూనివర్స్ కాబట్టి పక్కగా చైనాలోనే అయితే మాత్రం డూమ్స్ డే కి మంచి మార్కెట్ పొటెన్షియల్ అయితే ఉంది, అందులోని నో డౌట్. ప్రపంచవ్యాప్తంగా జూటోపియా 2 $1.590 బిలియన్ ని కలెక్ట్ చేసింది. మరి చూద్దాం ఇన్సైడ్ అవుట్ 2 ని కూడా దాటేసేలా కనిపిస్తుంది. 1.7 అయితే మాత్రం పక్కాయే, 1.8 బిలియన్స్ కూడా వెళ్తుందా అనే కొన్ని ప్రిడిక్షన్స్ కనిపిస్తున్నాయి. మరి చూడాలి. ప్రస్తుతానికి అవతార్ 3 గట్టి కాంపిటీషన్ చూపిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇక అవతార్ థర్డ్ పార్ట్ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ గురించి చాలా మందికి చెప్పలేదు. బట్ ఓపెనింగ్ వీకెండ్ నార్త్ అమెరికాలోని 100 మిలియన్ కన్నా తక్కువ రావడం చాలా మంది నాకు అడిగారు. బ్రో, అవతార్ థర్డ్ పార్ట్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నార్త్ అమెరికాలోని తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయంటే ఈవెన్ పార్ట్ 2 కి కూడా ఓపెనింగ్ వీకెండ్ నార్త్ అమెరికాలోని తక్కువ వచ్చాయి. ఎందుకంటే నార్త్ అమెరికాలోని పిఎల్ఎఫ్ స్క్రీన్స్ లోని చాలా మంది రష్డ్ గా, అంటే ఏ సీట్ దొరికితే ఆ సీట్ లో కూర్చొని చూసేద్దామని చెప్పి ఫిక్స్ అవ్వరు అనమాట. బెస్ట్ స్క్రీన్స్ లోని బెస్ట్ సిట్టింగ్ లో మాత్రమే చూద్దాం, ఎందుకంటే స్పాయిలర్స్ ఉండవు. ఎంతసేపు మనం వెయిట్ చేసి చూసినా సరే నో ప్రాబ్లం అని చెప్పి చాలా మంది ఫ్యామిలీస్, కిడ్స్ కానీ రెగ్యులర్ ఆడియన్స్ కానీ లాంగ్ రన్ లో చూడడానికి అవతార్ ఫిల్మ్ ని నార్త్ అమెరికాలోని ప్రిఫర్ చేస్తారు అక్కడున్న స్క్రీన్స్ పరంగా. అందువల్లనే పార్ట్ 2 కానీ పార్ట్ 3 కానీ ఓపెనింగ్ నార్మల్ గా వచ్చినప్పటికీ సెకండ్ వీకెండ్, థర్డ్ వీకెండ్ లోని ఆ హోల్స్ అనేవి సర్ప్రైజింగ్ గా ఉంటాయి. ఎప్పుడు కూడా ఏ హాలీవుడ్ ఫిల్మ్స్ పెట్టని రేంజ్ సెకండ్ వీకెండ్, థర్డ్ వీకెండ్ హోల్డ్ అయితే మాత్రం జేమ్స్ కెమెరాన్ గారి అవతార్ ఫిల్మ్స్ కి నార్త్ అమెరికాలోని దొరుకుతుంది. చెప్పాలంటే అవతార్ వే ఆఫ్ వాటర్ కన్నా అవతార్ ఫైర్ అండ్ యాష్ అనేది సెకండ్ వీకెండ్ లోని బెస్ట్ వీకెండ్ హోల్డ్, సెకండ్ వీకెండ్ హోల్డ్ ని పెట్టింది అనమాట. దాంతో పార్ట్ 2 ని కూడా దాటేస్తుందా అనుకున్నారు కానీ నార్త్ అమెరికాలోనైతే మాత్రం మంచి హోల్డ్ ని పెట్టింది అవతార్ థర్డ్ పార్ట్. ఇక థర్డ్ వీకెండ్ మరి అంత అవతార్ పార్ట్ 2 రేంజ్ హోల్డ్ అయితే మ్యాచ్ చేయలేకపోయింది అవతార్ 3. కానీ సో ప్రపంచవ్యాప్తంగా 1.083 బిలియన్స్ కలెక్ట్ చేసింది అవతార్ ఫైర్ అండ్ యాష్. ఎగ్జాక్ట్ గా ఈ టైంలోని అవతార్ వే ఆఫ్ వాటర్ అంటే ఇన్ని డేస్ కలెక్షన్స్ లో అయితే కంపేర్ చేస్తే అవతార్ వే ఆఫ్ వాటర్ ఈ టైం కి 1.02 బిలియన్స్ ని కలెక్ట్ చేసింది. సో ఫైనల్ రన్ లో ఆ సినిమా 2.3 బిలియన్స్ కలెక్ట్ చేసింది. సో ఈ సినిమా ఫైనల్ రన్ లో మేబీ వే ఆఫ్ వాటర్ రేంజ్ లాంగ్ రన్ ని ఒకవేళ అందుకోకపోయినా కూడా 1.9 బిలియన్స్ దాటి 2 బిలియన్స్ టచ్ చేసే పొటెన్షియల్ స్టిల్ కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఈ టైం కి వే ఆఫ్ వాటర్ కూడా అదే రేంజ్ నెంబర్స్ పెట్టింది కాబట్టి. అండ్ జేమ్స్ కెమెరాన్ గారి అవతార్ ఫిల్మ్స్ యొక్క లాంగ్ రన్ లోని ఎవరు కూడా జడ్జ్ చేయలేరు, ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేరు. ఆ రేంజ్ లాంగ్ రన్ లోని ఆయన ఫిల్మ్స్ అయితే పర్ఫామ్ చేస్తాయి. అండ్ స్టిల్ అప్కమింగ్ ఫిల్మ్స్ ఏమీ లేవు, ఉన్నా కూడా అనకుండా ఎలా అయితే ఎఫెక్ట్ అయిందో అలానే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది లాంగ్ రన్ లోని. ఇక అవతార్ థర్డ్ పార్ట్ క్లాష్ లో ఉంటున్నప్పుడే క్రిస్మస్ కి రిలీజ్ అయిన అనకొండ సినిమా నేను థియేటర్స్ లో చూశాను. పర్సనలీ నా ఒపీనియన్ చెప్పాలంటే
అనకొండ సినిమా అనేది అనకొండ అనే టైటిల్ మైండ్ లో మర్చిపోయి చూడాలి. ఒక బిగ్ స్నేక్ తో ఉండేలాంటి ఒక అడ్వెంచర్ హారర్ అనేది అనకొండ. చిన్నప్పుడు మనం చూసిన ఫిలిమ్స్. ఈ అనకొండ అనేది అలా ఉండదు. కామెడీని యాడ్ చేయడం ఏంట్రా బాబు, కంప్లీట్ గా రీబూట్ లోని రూయిన్ చేస్తున్నారేమో సోనీ అని చెప్పి నేను ట్రైలర్ చూసినప్పుడు ఫీల్ అయ్యాను. బట్ థియేటర్స్ కి వెళ్ళిన తర్వాత సర్ప్రైజింగ్ ఇంకా కామెడీ నాకు వర్కౌట్ అయింది. నా ఫ్రెండ్ తో కలిపి చూశాను. అంటే నాకు కొద్దిగా రిలేటబుల్ స్టఫ్ కూడా అనిపించింది అనుకోండి. ఎందుకంటే మీరు చూస్తే అది ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది. నాకైతే పర్సనల్లీ ఒక రిలేటబుల్ స్టఫ్ అయితే అనకుండా ఫిల్మ్ రీబూట్ లో అయితే కనిపించింది గైస్. ఆ కామెడీ నాకు వర్కౌట్ అయింది. బట్ చెప్పాలంటే అనకొండ ఫిల్మ్ చూసిన వైపు రాలేదు. ఇది ఒక బడ్డీ కామెడీ అడ్వెంచర్, ఒక జంగల్ అడ్వెంచర్ బడ్డీ కామెడీ ఫిల్మ్ చూసిన వైబ్ అయితే వచ్చింది. అండ్ మోస్ట్లీ వాళ్ళ స్టోరీ అనేది నాకు రిలేటబుల్ గా టచ్ అవడం, అండ్ ఆ జోక్స్ కూడా చెప్పాలంటే క్రింజ్ జోక్స్, కుళ్ళు జోకులతో మాత్రమే కాకుండా కొన్ని సీన్స్ ఫన్నీగా రాసుకున్నారు. ఆ సీన్స్ అనేవి మెమొరబుల్ గా మంచిగా వర్కౌట్ అయ్యాయి గైస్. థియేటర్లో నేను ఎంజాయ్ చేశాను కానీ మరీ సూపర్ అని చెప్పను. అనకొండ సినిమా, అనకొండ టైటిల్ అనేది మైండ్ నుంచి మర్చిపోయి అసలు సినిమా అనకొండ మీదనే కాదు అని చెప్పి వెళ్తే ఒక మంచి బడ్డీ కామెడీ అడ్వెంచర్ సినిమాని అయితే మాత్రం చూడొచ్చు. జాక్ బ్లాక్ దాంతో పాటు పాల్ రడ్ గారి కాంబినేషన్ లోని ఆ కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఆ విషయంలో అనకొండ నాకైతే డిసప్పాయింట్ చేయలేదు. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 88 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. మేబీ అప్కమింగ్ వీక్స్ లో తెలుస్తుంది. బ్రేక్ ఈవెన్ దగ్గర వరకు వచ్చింది. ఈజీగా 100 మిలియన్స్ క్రాస్ చేయాలి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అనకొండ ఫిలిం. సో మరి క్రాస్ అవుతుందో లేదో చూడాలి. ప్రస్తుతానికి 88 మిలియన్స్ అయితే మాత్రం క్రాస్ చేసింది. బట్ డ్రామా జానర్లోనే రీసెంట్ గా రిలీజ్ అయిన ద హౌస్ మేట్ సిడ్నీ స్వినీకి ఫస్ట్ థియేట్రికల్ హిట్ అనుకుంటా. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 133 మిలియన్స్ కలెక్ట్ చేసింది. నార్త్ అమెరికాలోని 75 మిలియన్స్ కలెక్ట్ చేసింది. సో ఈ సినిమా ఈ ఊపి చూస్తుంటే ఫైనల్ రన్ 200 మిలియన్స్ కూడా టచ్ చేసేలాగా కనిపిస్తుంది అని అంటున్నారు. దాంతో పాటు టిమోథీ చాలమే గారి మార్ట్ ఈజ్ సుప్రీం ఈ సినిమా ఆయన అంటే మరొకసారి ఒక కమర్షియల్ ఫిల్మ్ కాకుండా డ్యూన్ 2 తర్వాత మరొక యాక్టింగ్ స్కోప్ ఉండే లాంటి డ్రామా ఫిల్మ్ తోటి A24 అంటే మీకు తెలిసిందే కలెక్షన్స్ రావు, లిమిటెడ్ రిలీజ్ జరుగుతుంది. రాక్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ కి కూడా A24 వాళ్ళు లిమిటెడ్ స్క్రీన్స్ తోటి రిలీజ్ చేశారు, కలెక్షన్స్ రాలే. బట్ మార్టీ సుప్రీం కి అయితే మాత్రం నెంబర్స్ రోజు రోజుకి మంచి హోల్ తో కనిపిస్తుంది. ఈ వీకెండ్ యొక్క న్యూ ఇయర్ లో కూడా నెంబర్ సర్ప్రైజింగ్ గా ఓపెన్ చేసి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 59 మిలియన్స్ వరకు కలెక్ట్ చేసింది. నార్త్ అమెరికాలోని అలోన్ గా 100 మిలియన్స్ కూడా క్రాస్ చేయగలిగే ఫస్ట్ A24 ఫిల్మ్ యొక్క రికార్డ్ గా ఈ సినిమా పెట్టబోతుంది. సో టిమోథీ చాలమే గారు కలెక్షన్స్ ని అండ్ అవార్డ్స్ ని ఆ రేంజ్ లో ట్రై చేయడం కూడా బాగుంది. కలెక్షన్స్ పరంగా ఆయన వాంకా, డ్యూన్ 2 తోటి ఆ టైంలో బాగా క్లిక్ అయ్యారు. బట్ తర్వాత వచ్చే ఫిల్మ్స్ తోటి ఆయన కంటెంట్ స్కోప్ ఉన్న యాక్టింగ్ స్కోప్ లో లిటరల్లీ ఒక అవార్డ్ స్కోప్ ఉండే లాంటి ఫిల్మ్స్ ని, ఆయన యాక్టింగ్ పొటెన్షియల్ ని బయట పెట్టే లాంటి రోల్స్ ని ఎక్కువ శాతం రీసెంట్ గా టిమోథీ చాలమే గారు చూస్ చేసుకుంటున్నారు. మరి మార్టీ సుప్రీం ఆయనకి అవార్డ్స్ పరంగా ఎంతవరకు హెల్ప్ అవుతుందో తెలియదు కానీ రీచ్ పరంగా, రివ్యూస్ పరంగా, రెస్పాన్స్ పరంగా చాలా మంది అయితే గట్టిగా పొగుడుతున్నారు. ఇక స్ట్రేంజర్ థింగ్స్ యొక్క ఫినాలే కూడా థియేటర్స్ లో వేశారనమాట. ఓపెనింగ్ వీకెండ్ లోనే 25 మిలియన్స్ వచ్చాయి. బట్ ఆ డబ్బులు అయితే నెట్ఫ్లిక్స్ కి ఇవ్వరు, ఎందుకంటే థియేటర్స్ తో ఉన్న డీల్ ప్రకారం ఆ డబ్బులన్నీ థియేటర్స్ వాళ్ళే ఉంచుకుంటారు అనమాట. సో ఇక అప్డేట్స్ పరంగా కానీ ఈ వార్నర్ బ్రోస్ డీల్స్ విషయంలోని నెట్ఫ్లిక్స్ తీసుకునే నిర్ణయం కానీ, మధ్యలో పారమౌంట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత వార్నర్ బ్రోస్ వాళ్ళ రిప్లై గురించి, ఈ అప్డేట్స్ గురించి తర్వాత తెలుసుకుందాం. సో మొత్తానికైతే మీకు బాక్స్ ఆఫీస్ గురించి, ఇండియా హాలీవుడ్ గురించి కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.